హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నానండి. మన ఇంట్లో దొరికే వస్తువులతోని ఈజీగా హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వాటి బెనిఫిట్స్ కూడా చెప్తానండి. ఈ ఆయిల్ వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జుట్టు ఊడిపోవడం అనేది ఆగిపోతుంది. హెయిర్లో మనకి ఎలాంటి డ్యామేజెస్ ఉన్నా అన్నీ కవర్ చేసుకుంటూ వస్తాయండి. ఇక్కడ నేను గానుగు నుంచి తెచ్చుకున్నానండి కొబ్బరి నూనె, ఇంకా ఆముదం, ఈ రెండు తెచ్చుకున్నాను. కొబ్బరి నూనె 1/2 లీటర్ తెచ్చుకుంటే 1/2 లీటర్లు ఆముదం ఉండాలన్నమాట. ముందుగా ఇక్కడ నేను ఇనుప కడాయి పెట్టుకొని కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. ఇనుప కడాయి అయితే బెస్ట్ అండి. కొబ్బరి నూనె హీట్ అవ్వకముందే ఒక్కొక్కటిగా మనం తీసుకున్న వస్తువుల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను మందార పూలు, అలాగే మందార ఆకులు, ఇవి రెండు తీసుకున్నాను. మందార పూలు, మందార ఆకులండి మనకి కండిషనర్ లాగా పనిచేస్తాయి. అలాగే కరివేపాకు, ఇంకా గోరింటాకు, ఇవి రెండు కూడాను గ్రే హెయిర్ రాకుండా అరికడతాయండి, చాలా మటుకు తగ్గిస్తాయి. ఇంకా మెంతులు గురించి తెలిసిందే కదా, చుండ్రు ఇలాంటి సమస్యలు తగ్గిస్తుంది. ఇంకా అలోవేరాని ఫ్రెష్ అలోవేరాలో గుజ్జు తీసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసి అది కూడా యాడ్ చేస్తున్నానండి. స్కాల్ఫ్ మీద మనకి ఏదన్నా సమస్యలు ఉంటే కూడా అది చాలా వరకు తగ్గించేస్తుంది అనమాట. ఇలా ఒక పక్కన హీట్ అవుతూనే ఇవన్నీ వెంటనే వేసేయటం వల్ల ఏంటంటే ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా ఇందులో ఉన్న మనకి పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి దిగుతాయండి. ఇలా మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా హీట్ చేసుకోవాలి. అప్పుడు ఫైనల్గా మనం ఆముదాన్ని యాడ్ చేసుకోవాలండి. అంతకుముందు నేను తెలియక ఆముదాన్ని కూడా బాగా హీట్ చేసేసేదాన్నండి. కానీ ఆముదం తయారు చేసేటప్పుడు ఆముదం గింజల్ని బాగా ఉడికించే తీస్తారంటండి. మళ్ళీ మనం రీహీట్ చేయడం వల్ల అందులో పోషకాలన్నీ పోతాయని చెప్పారు. అందుకని నేను లాస్ట్లో యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వడకట్టేసుకుంటున్నానండి. ఇలా వస్తుందండి. చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి, మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనం మళ్ళీ యూజ్ చేసుకునేటప్పుడు ఒక స్టీల్ గిన్నెలోకి తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ని హీట్ చేసుకొని అందులో ఆ గిన్నె పెట్టేస్తే మన ఆయిల్ కూడా హీట్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ గోరువెచ్చని ఆయిల్ని ఒక కాటన్తో స్కాల్ఫ్ అంతా పట్టించేసుకొని మంచిగా మెల్లగా మసాజ్ లాగా చేసేసుకొని హెయిర్కి మొత్తం పట్టించేసుకొని ఒక 2-3 అవర్స్ వరకు నాననిచ్చి అప్పుడు మన షాంపూతో లేదా కుంకుడుకాయలతో హెడ్ పాచ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా బాగుంటుందండి హెయిర్. ఫస్ట్ అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుందండి. మెల్లమెల్లగా మన హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిపేర్ చేసుకుంటాయి. అదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.